బాలాజీ ఒక్కసారి మన ఆడియన్స్‌కి, మన స్టూడెంట్స్‌కి నీ క్విక్ ఇంట్రడక్షన్. ఓకే సార్. మైసెల్ఫ్ బాలాజీ. అండ్ రీసెంట్లీ మాస్టర్స్ కంప్లీట్ చేశాను. మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ లో. హ్మ్. అండ్ అండర్ గ్రాడ్యుయేషన్ వచ్చేసి నేను నాన్ టెక్ లైక్ కెమిస్ట్రీ గ్రాడ్యుయేట్ నేను. సో ఐ ఓకే. హ్యావ్ ఇంట్రెస్ట్ అవుట్ ఎలా అయితే మనకి సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ అనేవి రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేస్తాయి అండ్ హ్మ్. దాంట్లో మనం ఏమైనా చేయొచ్చు అని నాకు ఇంట్రెస్ట్ ఉంది. సో దాని తర్వాత మనం ఏం చేయాలని ఆలోచించి ఒక కెరియర్ పాత్ చూసుకుంటే నాకు ఎంసీఏ అనేది ఒక స్ట్రక్చర్ వేవ్ ప్రొవైడ్ చేసింది. వైల్ కమింగ్ టు ఎంసీఏ అండ్ హ్మ్. between my undergraduation to post graduation I have no idea about what is MCA. ఓకే. Then I saw the one video in YouTube. I think it's హ్మ్. Krishna sir explaining that అండర్ గ్రాడ్యుయేషన్ తర్వాత ఏమైతే మనం చేయొచ్చు లైక్ హ్మ్. ఎంసీఏ గురించి ఎంబీఏ గురించి ఇలా కొన్ని కొన్ని అనేది మనం చెప్పారు యూట్యూబ్ లో మన ఎఫ్ఎల్ఎం ఛానల్లో. అండ్ హ్మ్. నాకు అది సజెస్ట్ చేసింది మా అక్క టీసీఎస్ లో వర్క్ చేస్తుంది, తను చెప్పారు ఇన్ ఓకే. కేసు ఏమైనా క్వరీస్ కానీ ఏమైనా ఉంటే యూట్యూబ్ ఛానల్లో ఉంటాయి ఎఫ్ఎల్ఎం ఒకసారి చెక్ చేయంటే. అండ్ ర్యాండమ్ గా నేను యూట్యూబ్ లో సెర్చ్ చేస్తుంటే నాకు ఎఫ్ఎల్ఎం కూడా ఒకసారి నేను కనిపించింది. సో హ్మ్. నేను అప్పుడు చూసా ఓకే నెక్స్ట్ ఆప్షన్స్ ఏమున్నాయో చూస్తే ఎంసీఏ ఉంది ఎంబీఏ ఉంది. సో ఎంబీఏ సైడ్ వస్తే ఓకే మనం హెచ్ఆర్ సైడ్ ఈ సైడ్ వెళ్ళొచ్చు, ఎంసీఏ మనం సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళొచ్చు. సో మనకు కావాల్సిన సాఫ్ట్వేర్ అని చెప్పేసి మనం అది తీసుకున్నాం. అండ్ ఆ తర్వాత విత్ ఒక 2-3 months తర్వాత నేను యాక్చువల్ గా మీరు పైథాన్ ఎస్క్యూఎల్ లైనక్స్ అనేది మన ఎఫ్ఎల్ఎం స్టార్ట్ చేశారు. అవును. అది తీసుకుందామని అనుకున్నాను. బట్ నాకు వచ్చిన సజెషన్ ఏంటంటే స్టార్టింగ్ ఒక హార్డ్ లాంగ్వేజ్ తో స్టార్ట్ చేస్తే తర్వాత మనకి అన్ని ఈజీ అవుతాయని నేను విన్నాను. సో హ్మ్. దాన్ని బట్టి నేను చూస్తే నేను మన ఎఫ్ఎల్ఎం టీమ్ ని కాంటాక్ట్ అయితే ప్రెసెంట్ జావా ఉందా మేడం అని అడిగితే ప్రెసెంట్ జావా లేదండి పైథాన్ ఎస్క్యూఎల్ ఉంది, మీరు కావాలంటే ఒక 2-3 months వెయిట్ చేస్తే జావా వస్తుందని నేను వెయిట్ చేశాను. ఎప్పుడైతే జావా ఎస్క్యూఎల్ లైనక్స్ జేఎస్ఎల్ స్టార్ట్ చేశారో నేను ఆటోమేటిక్ గా కోర్స్ తీసుకున్నాను. అండ్ అప్పటి నుంచి ఎంసీఏ ఒక సైడ్ ఎంసీఏ క్యారీ చేస్తూ ఒక సైడ్ ఇది మనకి ఫ్లెక్సిబుల్ టైమ్స్ లో నైట్ టైమ్స్ వచ్చేది. సో జావా కూడా నాకు మీరే చెప్పారు. స్టార్టింగ్ అదే నేను స్టార్టింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎంటర్ అవ్వడం అనేది. ఓకే. పెద్దగా ఐడియా లేదు. సో జావా అంటే కష్టంగా ఉంటది, అందరూ ఎవరిని అడిగినా కష్టంగానే ఉంటది. అవును. ఎప్పుడైతే మనకి మీరు మెల్లగా స్టార్ట్ చేస్తూ మెల్లగా అంటే లైక్ బేసిక్స్ మీరు నైట్ చెప్పేవారు, నేను మార్నింగ్ కాలేజ్కి వెళ్ళే ముందు ప్రాక్టీస్ చేసేవాడిని. ఇలా నాకు ప్రాక్టీస్ అయ్యేది, మళ్ళీ నైట్ క్లాస్ వినేవాడిని. ఎప్పుడైనా ఇన్సైడ్ ఫర్ సపోజ్ సెషన్స్ మిస్ అయితే మీరు రికార్డింగ్ సెషన్స్ ఉండేవి కాబట్టి నో ప్రాబ్లం వచ్చింది. సో అలా హ్మ్. నేను జావా ఎస్క్యూఎల్ లైనక్స్ అనేది మన ఎఫ్ఎల్ఎం ద్వారా నేర్చుకున్నాను. అండ్ కోర్ జావాలో నేను ఎంత స్ట్రాంగ్ అయ్యానంటే మీరే క్లాసులు చెప్పేటప్పుడు ఇవి ఇంటర్వ్యూకి వస్తాయి, ఇవి ఎలా సాల్వ్ చేయాలి అండ్ నేను ఒక లాజిక్ ఆలోచిస్తే మీరు ఒక లాజిక్, నేను ఇప్పటికీ బాగా గుర్తు నాకు. నేను సింపుల్ గా నేర్చుకున్న లాజిక్ ఏంటంటే సమ్ ఆఫ్ డిజిట్స్ నేను ఐ హ్మ్. థింక్ ఒక 20 లైన్స్ కోడ్ రాస్తే మీరు జస్ట్ ఒక 2 lines లో కోడ్ రాశారు. అవును. అలా చిన్న లాజిక్ చిన్న లాజిక్ లాజిక్. హ్మ్. అలా చిన్న చిన్న లాజిక్స్ అలా చిన్న చిన్నగా నేర్చుకున్నాను. జావా కలెక్షన్స్ కూడా కొంచెం స్టార్టింగ్ లో కన్ఫ్యూజ్ అయినా తర్వాత బాగానే పికప్ అయ్యాను. అండ్ ఎస్క్యూఎల్ కూడా అవి బాగా బాగా చెప్పారు. ఐ థింక్ సృజన మేడం అవును. అవును. బాగా చెప్పారు. ఆవిడ కూడా ఇన్ కేస్ ఆవిడ మాత్రం ఇంకా ఫ్రెండ్లీగా మాతో మింగిల్ అయిపోయి చెప్పారు. సో అది కూడా బాగానే జరిగింది. అండ్ యాహ్! లైనక్స్ ఎంత యూజ్ అయిందంటే నేను అఫ్ కోర్స్ ఐటీలోనే నెట్వర్క్ ఇంజనీర్ అవ్వచ్చు, సిస్టమ్ ఇంజనీర్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. బట్ నాకు ఎంత యూజబుల్ అయింది అనేది లైనక్స్ లో, బికాస్ ఇంటర్వ్యూకి వెళ్ళిన లైనక్స్ కమెంట్స్ అడిగారు. హ్మ్. సో లైనక్స్ బాగా అయింది. అండ్ దాంతో పాటు నేను ఎక్కువగా అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే నేను ఒకసారి మన యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఛానల్లో ఈ సెట్ ఆఫ్ లిస్ట్ ఆఫ్ లీడ్ కోడ్ క్వశ్చన్స్ ఇవి ఎక్కువగా ఇంటర్వ్యూస్ కి వస్తాయి. అవును. సో అది పెట్టారు. అది యాక్చువల్ గా నేను మా టీచర్స్ డే కి మా కాలేజ్ లో నేను మా జూనియర్స్ కి చెప్దాం, జస్ట్ కొలాబరేట్ అవుతా చెప్దాం అనుకునే టైంలో వాళ్ళు ఆల్రెడీ ఉంది బ్రో మా దగ్గర, మేము ఆల్రెడీ ఎఫ్ఎల్ఎం ఫాలో అవుతున్నాము, మా దగ్గర ఆల్రెడీ క్వశ్చన్స్ ఉన్నాయి అన్నారు. ఓకే. ఓకే నో ప్రాబ్లం. నేను యాక్చువల్ గా చెప్దాం అనుకున్నాను, అంటే నాకు యూజ్ అయింది ఎఫ్ఎల్ఎం అనేది ఎలా ప్రోగ్రామింగ్ నేర్చుకోవడానికి అయితే కావచ్చు, లేదంటే సింపుల్ గా ఇలా. అండ్ హ్మ్. వన్స్ ఎంసీఏ కంప్లీట్ అయిపోయింది, జేఎస్ఎల్ అయింది, తర్వాత జావా ఫుల్ స్టాక్ గురించి వెయిట్ చేశాను. బట్ ఈ లోపల నా ఎంసీఏ అయిపోయింది, ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ తర్వాత నేను హైదరాబాద్ వచ్చాను. సో హ్మ్. హైదరాబాద్ వచ్చాక మనకు వాకిన్స్ చూసుకోవాలి, వాకిన్స్ ఎలా చూసుకోవాలనేది అది కూడా మన ఎఫ్ఎల్ఎం లో ఐ థింక్ వన్ డే నేను చూసా వీడియో ఏంటంటే ఓకే లింక్డ్ఇన్ లో ఫిల్టర్స్ అలా పెట్టుకోవాలి. హ్మ్. కోర్స్ నాకు తెలుసుకుని, బట్ నాకు వాళ్ళ వీడియో తర్వాత ఇంకా తెలిసింది ఏంటంటే ఓకే సెపరేట్ ఒక డొమైన్ లో ఎలా చూసుకోవాలి, ఒక ఈ రోజు మాత్రమే ఎలా చూసుకోవాలి. సో హ్మ్. ఇవన్నీ నాకు లింక్డ్ఇన్ నౌకరీ రెండు కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. మోస్ట్ ఆఫ్ ది కేసెస్ లింక్డ్ఇన్ కన్నా నాకు నౌకరీ బాగా యూజ్ అయింది. హ్మ్. హ్మ్. ఓకే ఇలా వాకిన్ అని పెట్టుకోవాలి, హైదరాబాద్ లొకేషన్ పెట్టుకోవాలి, ఫ్రెషర్ అయితే ఫ్రెషర్, ఎక్స్పీరియన్స్ అయితే ఫ్రెషర్, లేదంటే నీకు ఇన్ కేస్ నీకు లొకేషన్ మీద కాకుండా నీ స్కిల్స్ మీద పెట్టుకోవాలనుకుంటే స్కిల్స్ అక్కడ పెట్టుకోవచ్చు. సో ఇలా త్వరగా ఒక 2-3 months నేను అలా చెక్ చేసుకుంటూ ఇన్సైడ్ ఎఫ్ఎల్ఎం కూడా వాకిన్స్ పోస్ట్ చేసేవారు, ఇక్కడ వాకిన్స్ ఉండేవని ఇక్కడ. And దాంతో పాటు ఆన్లైన్ అప్లికేషన్స్ కూడా పెట్టేవారు. హ్మ్. అండ్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఆన్లైన్ నాది రిజెక్ట్ అయ్యేది కారణం రెజ్యూమ్ అవ్వచ్చు, లేదంటే డిఫరెంట్ డిఫరెంట్ ఫార్మాటింగ్. అవ్వచ్చు. హ్మ్. ఆ రెజ్యూమ్స్ కూడా రీసెంట్లీ ఒక 1 or 2 months బ్యాక్ నాకు వీడియో ఇన్ ఎఫ్ఎల్ఎం లైక్ క్యాన్వాతో ఎలా రెజ్యూమ్ చేసుకోవాలి, డిఫరెంట్ డిఫరెంట్ ఇవన్నీ కూడా నేను ఆల్మోస్ట్ ఎంత నాకు ఎంసీఏ ఎంత స్ట్రక్చర్ పాత్ ప్రొవైడ్ చేసిందో నాకు మన ఎఫ్ఎల్ఎం కూడా అంతే
ప్రొవైడ్ చేస్తుంది. అది సెకండ్ నేను కాలేజ్ అయిపోయింది ఎఫ్ఎల్ఎం నీకు. అది నేను ఎంతలా ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యానంటే మా జూనియర్స్‌కి కూడా ఓకే. మీకేమైనా యూజ్ అవుద్దేమో ఫాలో అవ్వండి. లేదంటే ఇలా లీడ్ కోడ్ క్వెషన్స్ పెడతారు, ఇంటర్వ్యూ క్వెషన్స్ పెడతారు, అప్లికేషన్స్ పెడతారు. అన్నిటికన్నా నాకు బాగా నచ్చిందేంటంటే ఏది కోర్స్ అయినా అవ్వని, ఏదైనా అవ్వని తక్కువ అమౌంట్‌లో మన నేటివ్ లాంగ్వేజ్‌లో చెప్పేది నాకు బాగా ఈజీగా అర్థమైంది. ఇన్ కేస్ మీరు స్టార్టింగ్‌లో మొత్తం ఇంగ్లీష్‌లో చెప్పుంటే నాకు అర్థం అవ్వకపోవచ్చు మేబీ. డిస్కనెక్ట్ అయిపోయాడు. సో, అంత తెలుగులో చెప్పడం వల్ల మనకి నేటివ్ లాంగ్వేజ్ నాకు బాగా అర్థమైంది. బాలాజీ, నువ్వు 2 కంపెనీస్ క్రాక్ చేసావు కదా? ఒకటి యాక్చువల్లీ ఐ క్రాక్డ్ 3 కంపెనీస్. ఓహో, 3యా? స్టార్టింగ్ ఫిబ్రవరిలో క్రాక్ చేశాను. అది కొంచెం నాకు సెట్ అవ్వలేదు. అంటే ప్యాకేజ్ ఆర్ ఇవి అదే. సెట్ అవ్వలేదు. అండ్ ఆఫ్టర్ దట్ మళ్ళీ రీసెంట్ గా నెట్వర్క్ ఇంజనీర్ క్రాక్ చేశాను లాస్ట్ మంత్. అవును, ఆఫీస్కి వచ్చి మాట్లాడాం అప్పుడు మనం. నెట్వర్క్ ఇంజనీర్ క్రాక్ చేశాను. తర్వాత ఓకే, అక్కడ కూడా నాకు కొన్ని సెట్ అవ్వాలి. అంటే 6 days వర్క్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో ఓకే, టాలెంట్ ఉంది కదా, ట్రై చేద్దాం అని చెప్పేసి నేను ట్రై చేసి నాకు రీసెంట్ గా కాగ్నిజెంట్ ఆఫర్ వచ్చింది. గ్రేట్. ఈ రోజే వర్చువల్ ఆన్బోర్డింగ్ ఓకే, అయిపోయింది ఆన్బోర్డింగ్. అయిపోయింది. గ్రేట్, గ్రేట్. సో అవుట్ ఆఫ్ దీస్ 3 ఇంటర్వ్యూస్ నీకు ఎలా అనిపించింది? అంటే ఇప్పుడు ఎఫ్ఎల్ఎం ద్వారా నేర్చుకున్న కాంటెంట్ నీకు ఎలా హెల్ప్ అయింది ఈ 3 ఇంటర్వ్యూస్ క్రాక్ చేసేదానికి? ఫస్ట్ జాబ్ నేను క్రాక్ చేసింది డెవలపర్ రోల్. అది ఫస్ట్ జాబ్ ఇది ఫిబ్రవరిలో WCS అనే కంపెనీలో నేను క్రాక్ చేశా. అక్కడ నాకు అడిగిన క్వశ్చన్లు ఏంటంటే ఏబిసి ట్రావెల్స్ బుకింగ్ మనం జావాలో ప్రాజెక్ట్ చేసి అది మీరు జావా 8 అదే డేట్ అవే ఎందుకు యూస్ చేశారు, కలెక్షన్స్ ఎందుకు యూస్ చేశారు, ఇంకా అడ్వాన్స్ ఫీచర్స్ ఉన్నాయి కదా ఇవి. జావా ఎక్కువగా నేను ఏ ఇంటర్వ్యూస్కి మాక్సిమం చాలా ఇంటర్వ్యూస్కి వెళ్ళాను. నా కోర్ లాంగ్వేజ్ జావా కాబట్టి జావాలో నన్ను ఎక్కువ అడిగింది. జావా కలెక్షన్స్ ఇవే అడిగేవారు. అవన్నీ మనం మీ దగ్గర నేర్చుకున్నాయి. నేను అవి మీ దగ్గర నేర్చుకుంటూ ఒక సైడ్ మా ఎంసీఏతో చేస్తూ మా సార్ సపోర్ట్ తో కాంప్లెక్స్ దాన్ని సాల్వ్ చేస్తూ ఏమైనా డౌట్స్ వస్తే మన సెషన్స్ లో అడగడం. ఫస్ట్ జాబ్ అనేది నాకు మాక్సిమం ఎస్క్యూఎల్ జావా మీద అడిగారు. సో నేను ఫస్ట్ క్రాక్ చేసింది జావా ఎస్క్యూఎల్, రెండు కూడా మేము మన దగ్గర నేర్చుకున్నాయి. సెకండ్ జాబ్ వచ్చేసి నెట్వర్క్ ఇంజనీర్. ఇది నెట్వర్క్ ఇంజనీర్ లైనెక్స్, ఆల్మోస్ట్ లైనెక్స్ కమెంట్స్ ఐ థింక్ మినిమమ్ ఐ థింక్ ఇస్ interview asked more than 15 comments. I answered very well. Okay. Yeah. Recently, Cognizant also in certifications I mentioned as Linux certified from Frontline Certitech. Okay. They also asked Linux comments and why do you prefer Linux over Windows? These are random questions. Mostly I cracked 3 jobs, and 3 jobs they asked Java, SQL, Linux. And నేను తీసుకున్న కోర్స్ కూడా Java, SQL, Linux. సో అన్ని బాగా ఇంకా ఎన్ని హార్డ్ వర్క్ కి నాకు ఈజీ అయిపోయింది. ముందుగా నేను నేర్చుకోవడం వల్ల, ముందుగా నేను ప్రిపేర్డ్ గా ఉండడం వల్ల నాకు ఈజీ అయిపోయింది. అండ్ మోస్ట్ నాకు ఎక్కువగా హెల్ప్ఫుల్ అయింది ఏంటంటే మీరు నోట్స్ ఇవ్వడం అనేది. అంటే మీరు చెప్పేటప్పుడు నోట్స్ తీసుకోవడం, తర్వాత పీడిఎఫ్స్ ప్రొవైడ్ చేయడం, నాకు అది ఈజీ ప్రాసెస్ అయిపోయింది. లేదంటే నేను ర్యాండమ్ గా సెర్చ్ చేసుకుని నేను చేసుకునే కన్నా ఆల్రెడీ నా దగ్గర ఒక మెటీరియల్ ఉంది, అది ఓకే ఈజీగా ఉంది నాకు అర్థం చేసుకోవడానికి. సో నాకు అనేది ఇంటర్వ్యూస్ క్రాక్ చేయడానికి అది ఈజీ అయిపోయింది. అండ్ ఇంకా ఈ 3 జాబ్స్ కాకుండా ర్యాండమ్ గా డిఫరెంట్ ఇంటర్వ్యూస్ ఇచ్చాను. అవి అన్ని బాగా అన్ని రౌండ్స్ అయ్యాయి, బట్ రిప్లై వచ్చేది కాదు. కొన్ని స్టార్టింగ్ లోనే పోయినాయి. అండ్ నాకు బాగా గుర్తు ఒక కంపెనీ నేను చివరి వరకు వెళ్ళిపోయింది. బట్ ఆ కంపెనీ నేను క్రాక్ చేయడానికి ఆ 2 days బిఫోర్, ఆ కంపెనీ ఇంటర్వ్యూ 2 days బిఫోర్ నేను యాప్టిట్యూడ్ రీజనింగ్ అనేది మన ఎఫ్ఎల్ఎం లో నేను చూసా. అంటే ర్యాండమ్ గా చిన్న చిన్న లాజిక్స్ ఉండేవి. సో యాప్టిట్యూడ్ రీజనింగ్ కానీ గ్రూప్ డిస్కషన్ టిప్స్ కూడా మీరు పెట్టేవారు నా దగ్గర. అవన్నీ నేను ఇన్స్టాగ్రామ్ లో సేవ్డ్ లో పెట్టుకున్నాను, యూజ్ అవుతుంది అని. అక్కడ వెళ్ళి చూసుకున్నా, ముందు చూసుకోవచ్చు టిప్స్ ఎలా స్టార్ట్ చేయాలి. సో గ్రూప్ డిస్కషన్ టిప్స్ కూడా నేను గ్రూప్ డిస్కషన్ కూడా ఇంతకు ముందు ర్యాండమ్ గా మై సెల్ఫ్ బాలాజీ థ్యాంక్ యూ అని చెప్పేవాడిని. ఇప్పుడు ఏంటంటే ఓకే ఐ విల్ స్టార్ట్ విత్ ఫ్యూ థింగ్స్. ఇలా ఆల్మోస్ట్ ఎవరి స్టెప్ లో కూడా నాకు మా కాలేజ్ ఎంసీ ఎంత స్ట్రక్చర్ ప్రొవైడ్ చేసిందో అండ్ ఎఫ్ఎల్ఎం కూడా అంతే ప్రొవైడ్ చేసింది. ఓకే. అలాంగ్ విత్ ఈ కోర్ కంటెంట్ కాకుండా మన యాడ్ ఆన్ సెషన్స్ నీకు ఎంతవరకు హెల్ప్ అయినాయి? లైక్ రెజ్యూమే బిల్డింగ్, లింక్డ్ఇన్, ఫ్రీలాన్స్. నాకు ఐ థింక్ వన్ సెషన్ చెప్పాల్సింది. దెర్ ఇస్ ఎ పర్సన్ కాల్ చిరాగ్ గోయల్, మైక్రోసాఫ్ట్ ఎంప్లాయీ. అది బాగా ఆ రోజు అతను చెప్పడం అండ్ లింక్డ్ఇన్ సెషన్ కూడా, అంటే ఎలా చేసుకోవాలి 5 star లింక్డ్ఇన్ ప్రొఫైల్ 5 star ఎలా కనిపించాలి, ఐడిని ఎలా చేసుకోవాలి, అండ్ సర్టిఫికేషన్స్, పోస్ట్ స్కిల్స్ ఎలా పెట్టుకోవాలి, ఇవన్నీ నాకు ఎక్కువ యూజ్ అయింది. రెజ్యూమ్ సెషన్ ఒకటి, లింక్డ్ఇన్ సెషన్ ఒకటి. ఆల్మోస్ట్ దాంతో పాటు సింపుల్ గా చెప్పాలంటే దే హ్యావ్ కమ్యూనికేషన్ సెషన్ ఆల్సో. జరిగింది. కమ్యూనికేషన్ స్టార్టింగ్ లో కొంచెం క్లమ్జీ వచ్చేది ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు, ఇప్పుడు కొంచెం పికప్ అయ్యాను. సో యాడ్ ఆన్ సెషన్స్ లో కూడా నాకు బాగా గుర్తు చిరాగ్ గోయల్ సెషన్ అనేది నాకు బాగా హెల్ప్ అయింది. ఆబ్వియస్లీ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలో పనిచేసే ఒక పర్సన్ వచ్చి
అంటే తను చెప్పేది ఆబ్వియస్లీ ఆ వాల్యూ అనేది, ఆ మోటివేషన్ అనేది చాలా ఎక్కువ ఉంది. దట్స్ వై వీ కాల్ అవుట్ పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ మ్యాన్ కంపెనీస్. చిరాగ్ అని ఆయన ఏంటంటే, దో హీ సో బిజీ, హీల్ కమ్ అండ్ హీల్ గైడ్ స్టూడెంట్స్. ఎలా ఉంటుంది ప్రొడక్ట్ కంపెనీస్, మైక్రోసాఫ్ట్ లాంటి ఒక జైంట్ కంపెనీలో ఎలాంటి కల్చర్ ఉంటుంది, వాటిని ఎలా క్రాక్ చేయాలి, టెక్నాలజీకి డిఎస్సి డిఫరెన్స్, సిస్టమ్ డిజైన్ హైలైట్ చేయడము, ఇవన్నీ అలా విన్నప్పుడే మనకి ఇంకొక ఎక్స్ మోటివేషన్ వస్తుంది. సో అండ్ దెర్ ఇస్ వన్ పర్సన్ లేడీ, తను కూడా కమ్యూనికేషన్ సెషన్ తీసుకున్నారు. అఖిల. నన్ను ఎక్కువగా నేను ఎక్కువగా నేర్చుకునేది చిరాగ్ గోయల్ దగ్గర నుంచి. ఆ సెషన్ లో నేను ఎక్కువ నేర్చుకున్నాను. ఓకే, మనం కూడా ఏమైంది, రాకపోతే ఏమైంది, ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ మనం కూడా క్రాక్ చేయొచ్చు. కోడింగ్ కొంచెం కోడింగ్ రాదు, నాట్ గ్రాడ్యుయేట్ వల్ల అంతగా ఐడెంటిఫై లేకపోవడం వల్ల. బట్ సమ్ ఆఫ్ ది హౌ ఇప్పుడు నేను ఒక మీడియం లెవెల్ వరకు సాల్వ్ చేయగలను. వైల్ కమింగ్ టు హార్డ్, ఇట్ టేక్ సమ్ టైం. కూర్చుండేసి ఒకటి ఇప్పుడు ఆల్రెడీ యూ క్రాక్ 3 కంపెనీస్, ఒక దానిలో ఈ రోజు ఆన్ బోర్డ్ అయిపోయావు. నౌ యూ షుడ్ స్టార్ట్ హంటింగ్ ద ప్రొడక్ట్ కంపెనీస్. I know you will not settle down. I can understand your hunger. Okay. So now you start preparing lead code తీసుకో. Then you start easy problems నుంచి. Don't try to అంటే హార్డర్ ప్రాబ్లమ్ ని నువ్వు డే వన్ స్టార్ట్ చేసావు అనుకో, దట్ విల్ డిమోటివేట్ యూ. రేదర్ చిన్న చిన్న ప్రాబ్లమ్స్, నేను అదే చెప్తా స్టూడెంట్స్ కి, సార్ నేను మైక్రోసాఫ్ట్ అమెజాన్ క్రాక్ చేద్దామంటే నువ్వు ఫస్ట్ ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్ నుంచి చేయి, తర్వాత ప్రైమ్ నెంబర్కి వెళ్ళు, మెల్లగా సర్చ్ సార్ట్ అల్గారిథమ్స్కి వెళ్ళి. అంటే నీ ఇప్పుడు నువ్వు జిమ్కి వెళ్తే డే వన్ ఒక 25 కేజీలు డంబెల్ లిఫ్ట్ చేయవు కదా. సో యూ గ్రాడ్యువల్లీ ఇంక్రీజ్ ద వెయిట్స్ అండ్ యూ ట్రైన్ యువర్ బాడీ. ద సేమ్ వే వెన్ యూ వాంట్ టు హ్యావ్ ఏ హయ్యర్ ప్యాకేజ్ ఆర్ మంచి కంపెనీ క్రాక్ చేద్దాము అనుకున్నప్పుడు, డైరెక్ట్లీ డే వన్ యూ కాన్ జంప్ ఇన్. అది ఓన్లీ అబ్నార్మల్ హ్యూమన్ బీయింగ్స్ కి అవుతుంది. మనలాంటి వాళ్ళు మనం ఏంటంటే వన్ స్టెప్ ఎట్ ఏ టైం, జస్ట్ బీ కన్సిస్టెంట్ అంతే. నేను చెప్పేది చాలా మంది ఎవ్రీడే లాట్స్ ఆఫ్ పీపుల్ విల్ ఆస్క్, నేను ఒక ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ క్రాక్ చేయాలంటే నాకు గైడెన్స్ ఇవ్వండి. మనం చెప్తాం, ఇదిగో ఇలా డిఎస్ఏ చూడు, సర్చ్ అల్గారిథమ్స్ ఉంటాయి, సిస్టమ్ డిజైన్, ఎల్ఎల్డి అని చెప్తాం. దే విల్ స్టార్ట్ 2-3 డేస్ చేస్తారు, ఫైర్ తగ్గిపోతుంది. మళ్ళీ ఒక 1-2 మంత్స్ తర్వాత, సరే ఇలా మొదలు పెట్టి ఆగిపోయా అంటే, సరే ఏం కాదు, ఇట్స్ ఓకే, మళ్ళీ స్టార్ట్ చేయండి. మళ్ళీ ఒక 4-5, ఇట్స్ లైక్ గోయింగ్ టు ఏ జిమ్ ఎవ్రీ డే. ఆ కన్సిస్టెన్సీ బిల్డ్ చేస్తే నెక్స్ట్ 6 months to 1 year యూ విల్ ల్యాండ్ అప్ ఇన్ గుడ్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ. అప్పుడు మళ్ళీ మనం ఆఫీస్ లో కేక్ కట్ చేయాలి. అండ్ ఐ పర్సనల్లీ థ్యాంక్ వన్ పర్సన్ కాల్డ్ సృజన. ఎందుకంటే నేను నార్మల్ గా ఒక సెషన్ ఉంటది, ఒక యూట్యూబ్ వీడియో ఉంటది ఆమెది. ఏంటంటే, ఓకే, మీరు ఏదైనా లాంగ్వేజ్ నేర్చుకున్నప్పుడు ఫస్ట్ చిన్న ప్రాజెక్ట్, అది 1 పేజ్ ప్రాజెక్ట్ అయినా 2 pages ప్రాజెక్ట్ అయినా చేయండి. నెక్స్ట్ కొంచెం పెద్దది, నెక్స్ట్ కొంచెం పెద్దది. దానివల్ల నేను ఏం చేశానంటే, ఫ్రంట్ అండ్ HTML, CSS, జావా స్క్రిప్ట్, రియాక్ట్ నేర్చుకున్న తర్వాత ఓకే, పెద్ద ప్రాజెక్ట్ చేద్దామని చెప్పేసి స్టార్టింగ్ ఈ కామర్స్ వెబ్సైట్ లో దూకేశాను. అవ్వలేదు, సంథింగ్ ఎక్కడో చాలా దూరం అవ్వలేదు. ఆ తర్వాత నేను ఓకే, స్టెప్ గా వెళ్ళాలి. చిన్న చిన్న ప్రాజెక్ట్స్ చేసుకుని గిట్ హబ్ లో పుష్ చేసుకొని మెల్లగా నేను స్టాటిక్ పేజెస్ తో స్టార్ట్ చేసి, తర్వాత వెదర్ అప్లికేషన్ అండ్ ఒక చిన్న ఈ కామర్స్ ఫ్రంట్ ఎండ్. నేను స్టెప్ బై స్టెప్ అప్పటి వరకు ఓకే, ఏదైనా చేసేవచ్చు, మనకి చాట్ జీపీటీ ఉంది, ఏది ఉంది, ఇది ఉంది, చేసేయచ్చు అనుకున్నా. బట్ ఆ తర్వాత ఏమైందంటే, ఓకే, మనం సొంతంగా కూడా చేయొచ్చు, బట్ చిన్నగా మొదలు పెట్టాలి. స్టార్టింగ్ పెద్దగా అంటే సో అవ్వదు. ఆ రోజు కూడా ఇలా డిఫరెంట్ ర్యాండమ్ గా మన యూట్యూబ్ లో వీడియోస్ ఉంటాయి, అవి ర్యాండమ్ గా నేను చూస్తూ ఉంటాను. అది పెట్టిన వెంటనే ఓకే, అది నాకు ఇన్ కేస్ కొన్ని సార్లు నాకు రిలేటెడ్ కూడా ఉండవు ఆ వీడియోలు. ఏమో ఎక్కడైనా యూజ్ అవ్వచ్చేమో, ఎందుకంటే ఫ్యూచర్ లో ఏమైనా యూజ్ అవ్వచ్చేమో, అలా కూడా చూసిన వీడియోలు ఉన్నాయి. ఏదైనా మొత్తానికి కొంచెం నా ప్రెసెంట్ స్టార్టింగ్ స్టేజ్ లోనే ఉన్నాను, కట్టింది తక్కువైనా. సో కొంచెం ఇంకా నేర్చుకుంది ఏంటంటే, మన కమ్యూనికేషన్ స్కిల్స్ లో డోంట్ గో ఓవర్ కాన్ఫిడెన్స్. ఓకే, మనకి ఎన్ని వచ్చేసాయి కదా, ఓవర్ కాన్ఫిడెన్స్ అని చెప్పేసి ఏదైతే వచ్చిందో నీకు నచ్చలేదా, ఓకే వచ్చింది, ఇది నీకు అన్ని సెట్ అయ్యాయి, అలా అని కాదు నాకు వచ్చి ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా వెళ్ళగా డిఫరెంట్ మెంటల్ గా ఫిజికల్ గా సెషన్స్ కూడా మనకి. బాలాజీ ప్రిపరేషన్ లో అంటే ఇప్పుడు బయట ఏఐ ఫ్రెషర్స్ కి జాబ్స్ లేవు అని ఉంటుంది. దట్టు నువ్వేమో నాన్ ఐటీ, అంటే నీకు ఎక్కడ ఐటీకి సంబంధం లేని అండర్ గ్రాడ్ నీది. సో ఈ ప్రిపరేషన్ లో వచ్చేటప్పుడు నీకు ఏమైనా అనిపించిందా, అసలు నాకు ఇది అవుతుందా, ఈజ్ ఇట్ మై కప్ ఆఫ్ టీ, నాకు అసలు ఐటీ సైడ్ ఉన్నాయంటావా అని ఏమైనా డిమోటివేటింగ్ పుల్లింగ్ డౌన్ ఫ్యాక్టర్స్ అని అనిపించినాయా? స్టార్టింగ్ లో భయం ఉండేది, బట్ ఓకే, మరి చదివిన వాళ్ళు ఏదైనా చదవచ్చు, నేర్చుకున్న వాళ్ళు ఎక్కడైనా నేర్చుకోవచ్చు. ట్రై చేద్దాం. ఇప్పుడు మన కెమిస్ట్రీ కదా, ఓకే, మళ్ళీ ఏమైంది, ఏదైనా ఒకటే నేర్చుకుంటే. అది అసలు కెమిస్ట్రీ కూడా స్టార్టింగ్ లో నాకు కొత్త కదా. కెమిస్ట్రీ కూడా మీకు తెలిసే ఉంటది, బాండ్స్ ఉంటాయి డిఫరెంట్. ఓకే, బట్ భయం ఉండేది. ఓకే, ఏమైనా మనకు వస్తుందా, 2 years వేస్ట్ అయిపోద్దేమో ఇన్ కేస్ ఎంసీఏ చేస్తే. ఎందుకంటే నాకు ఐటీలోకి రావాలంటే నాకు అట్లీస్ట్ ఒక కంప్యూటర్స్ అనేది ఉండాలి. నాకు బ్యాచులర్స్ లో లేదు, సో నేను మాస్టర్స్ లో చేయాలి. అని చేశాక ఓకే, అవుతుందా అవుదని భయం ఉండేది. చాట్ జీపీటీ ఇవన్నీ మాట్లాడుకునే వాళ్ళు, ఎందుకు సాఫ్ట్వేర్ రీప్లేస్ అయిపోతున్నాయి, జాబ్స్ రిసెషన్ ఉంది అని. ఓకే, మన ప్రయత్నం మనం చేద్దాం, ట్రై చేద్దాం. బట్ నమ్మకం అయితే ఉండేది, ఓకే చదవగలను, చేయగలను, బట్ కొంచెం టైం పడుతుంది అనుకున్నాను. నాకు ఏదైతే 2 years నాకు సరిపోయింది, అంటే స్క్రాచ్ నుంచి నేర్చుకోవడానికి.
చాట్‌జీపీటీ అనేది ఇంకా చెప్పుకోవాలంటే నాకు వర్క్‌లో యూజ్ అయింది. అది రీప్లేస్ చేసే కన్నా కరెక్ట్. అడ్వాన్స్డ్ లెవెల్ ఆల్సో చాట్‌జీపీటీ అవ్వచ్చు. డిఫరెంట్ ఏఐ టూల్స్ ఉన్నాయి. ఏఐ టూల్స్ కూడా మనకి సెషన్‌లో ఉంటాయి. అవన్నీ యూజ్ చేసి అలా ఇంకా నార్మల్‌గా ఈ కామర్స్ వెబ్‌సైట్ చేసాము. బట్ దాన్ని అడ్వాన్స్డ్ లెవెల్‌కి ఎలా తీసుకెళ్ళామంటే ఓకే. చాట్‌జీపీటీని యూజ్ చేసి నేను కొంతవరకు చేయగలిగాను. నాకు అలా ఏఐ కూడా నాకు అంతే యూజ్ అయింది. హ్మ్. సో వన్స్ కాగ్నిజెంట్ ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎలా జరిగింది బాలాజీ? లైక్ హౌ మెనీ రౌండ్స్ యూ హావ్ బీన్? ఎలా అడిగారు? ఏం జరిగింది? త్రూ నేను నౌకరీ రీచ్ అయ్యాను. ఓకే. స్టార్టింగ్ బేసిక్ కమ్యూనికేషన్ రౌండ్ ఇవి జరిగాయి. కమ్యూనికేషన్ చూసారు. ఇది అయిపోయింది. అయిపోయిన తర్వాత కొంచెం గ్యాప్ తర్వాత కాల్ వచ్చింది. ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూకి రమ్మని. సో హ్మ్. ఇంటర్వ్యూస్ లో టెక్నికల్ క్వశ్చన్స్ రెజ్యూమ్ లో నేను ఏవైతే పెట్టుకున్నానో సో అవే అడిగారు. ఓకే. టెక్నికల్ టెక్నికల్ తర్వాత హెచ్ఆర్. ఓకే. సో టెక్నికల్ ఎనీ డిఫికల్టీ దేర్ అవుట్ ఆఫ్ మై ఎంటైర్ ఇంటర్వ్యూ ప్రాసెస్‌లో నీకేమైనా సెగ్మెంట్స్ నో, డిఫికల్టీ అనిపించినాయా? ఇంకా నేను రెజ్యూమ్ లో పెట్టుకున్నా. నేను ఆల్రెడీ స్ట్రాంగ్. నేను రెజ్యూమ్ లో పెట్టుకున్నది జావా ఎస్క్యూఎల్ లైనక్స్ ఇవే పెట్టుకున్నా. హ్మ్. ప్రెసెంట్ నా రోల్ వచ్చేసి లైనక్స్ మీద అయి ఉండొచ్చు. సిస్టమ్ ఇంజనీర్. అవును. లైనక్స్ మీద మాక్సిమం క్వశ్చన్స్ లైనక్స్ మీద అడిగారు. ఎస్క్యూఎల్ క్వరీస్ రాయమన్నారు. సో అవి ఆల్రెడీ నేను ప్రిపేర్డ్ గా ఉన్నాను కాబట్టి నాకు అంతగా డిఫికల్ట్ అనిపించలేదు. ఆల్మోస్ట్ అడిగిన క్వశ్చన్ బాగానే ఆన్సర్ చేశాను. సో అయితే జావా మీద నో క్వెషన్సా? జావా మీద జస్ట్ అంటే నీకు మేబీ ఈ ఫీల్డ్ లో నీకు జావా ఎలా యూస్ అవుతుంది అని అడిగారు. నేను దానికి ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే ఓకే, జావా అనేది మనం నార్మల్ గా లాజిక్ రాయడానికో లేదంటే డీబగ్ పడుతుంది కదా. ఎప్పుడైనా ఒక ఎర్రర్ వచ్చినా మనం డీబగ్ చేస్తాం కదా. మేబీ నాకు ఈ రోల్ లో ఏమైనా డిఫికల్టీస్ వస్తే నేను ఎలా డీబగ్ చేస్తాననే విషయంలో నాకు జావా హెల్ప్ అయ్యవచ్చు అని. సో మోస్ట్ ఆఫ్ ది లైనక్స్ ఎస్క్యూఎల్ క్వరీస్ రాయమన్నారు. సో ఇప్పుడు బాలాజీ నీలా చాలా మంది కెమిస్ట్రీ బ్యాక్గ్రౌండ్ కానీ లేదా కంప్లీట్ అసలు ఐటీకి సంబంధం లేని పీపుల్ వాళ్ళు ఐటీ సైడ్ వద్దాం అనుకుంటున్నారు, కానీ బయట అసలు ఓపెనింగ్స్ లేవు, అవసరమా లేదా బ్యాంక్స్కి వెళ్ళిపోదామా అనుకునే వాళ్ళకి యాజ్ ఎ ఫ్రెండ్ ఆర్ యాజ్ ఎ బ్రదర్ నువ్వేం సజెషన్ ఇస్తావు? అఫ్ కోర్స్ మా ఫ్రెండ్స్ కూడా కొంతమంది ఉన్నారు నాన్ కంప్యూటర్స్ గ్రాడ్యుయేట్స్. వాళ్ళు కూడా డిఫరెంట్ కంపెనీస్ లో క్రాక్ చేశారు. బట్ నాట్ ఎట్ ఆల్ ఐ లైక్ టెక్నికల్ ట్రైనర్ అవ్వచ్చు డిఫరెంట్ పొజిషన్ అవి కూడా. అండ్ ఆ అమ్మాయి కూడా పిఎస్ఎల్ అని ఒకటి. మా ఫ్రెండ్ కొంతమంది ఫుల్ స్టాక్ జావా. మాక్సిమం మా క్లాస్ లో కొంతమంది కోర్స్ తీసుకున్నారు. ఇంకా బయట జాబ్స్ అనే విషయానికి వస్తే ఉన్నాయి. బట్ మనం ఎంత కష్టపడాలనేది, ఎందుకంటే వాకిన్స్ అనేది ఎక్కువ మంది వస్తారు. అవును. ఎలా వస్తున్నారంటే ఓకే, నేను చాలా అబ్జర్వ్ చేసింది ఏంటంటే వాకిన్స్ వచ్చాక చదువుతున్నారు. అక్కడ మేబీ ముందుగా ప్రిపేర్డ్ గా ఉండి అంటే స్టార్టింగ్ వచ్చేయడం అనేది కష్టం. నాకు 6 మంత్స్ పెట్టింది. బయట జాబ్స్ ఉన్నాయి లేవనేది పక్కన పెడితే ఉన్న ఒక పొజిషన్ 2 పొజిషన్లకైనా మనం కష్టపడితే కన్ఫర్మ్ గా రావచ్చు. మనం ఎలా పర్ఫామ్ చేస్తాం అనేది వాళ్ళు చెక్ చేస్తారు కాబట్టి పర్ఫార్మెన్స్ అనేది మనలో ఉంటది. ఇట్స్ మనం ఎలా పర్ఫామ్ చేస్తాం. జాబ్స్ ఉన్నాయి లేకపోవడం పక్కన పెడితే మనం పర్ఫార్మెన్స్ అనేది మన మీద ఉంటది కాబట్టి మనలో ఉంటది. ఉన్న ఒక పొజిషన్ 2 పొజిషన్లు అయినా ఎక్కువ మంది వచ్చినా పర్ఫార్మెన్స్ బట్టి మన అనేది స్కిల్ అనేది ఇంపార్టెంట్. అండ్ మనకు కూడా కావాల్సింది ఒకటే జాబ్. అదే చెప్తుంటాం ఆ క్లాస్ లో, హైదరాబాద్ అడవిలో ఆకులకు కరువా, హైదరాబాద్ లో కంపెనీలకు కరువా. ఫ్రెషర్ అయితే సరే ఓకే, మంచి రోల్ అనుకుంటే స్టార్టింగ్ లో జాయిన్ అయిపోవడం అనేది సజెషన్. మీరు అన్నట్టు బయట జాబ్లు అనేది అదని పక్కన పెడితే, ఎందుకంటే ఏ జాబ్ అనేది మనం కష్టపడితేనే వస్తుంది. కష్టపడకుండా జాబ్ రావడం అనేది రాదు. సమ్వేర్ ఎక్కడో లక్ ఉంటే తప్ప. అదే ఆ లక్కీ డేస్ పోయినాయి. కోవిడ్ టైంలోనే పోయినాయి ఆ లక్కీ డేస్. ఇప్పుడు నేను క్రాక్ చేసినా కూడా చాలా మంది ఫస్ట్ ఇంటర్వ్యూకి 700 మెంబర్స్ వచ్చారు. సెకండ్ దానికి ఆల్మోస్ట్ అలా ఐ థింక్ మోర్ దాన్ 300-400 మెంబర్స్. అప్పుడు ఎలా అనిపించింది ఇంతమందిని చూసి అవసరమా, వీళ్ళందరూ తోపుతురం కానీ సిఎస్సి ఐటీ వాళ్ళు ఉంటారు, మనకు అవుతుందా నేను ఎక్కువగా నార్మల్ గా నేను భయపడేది, స్టార్టింగ్ లో భయపడేది ఏంటంటే ఓకే ఇంతమంది ఉన్నారు, వీళ్ళందరూ బీటెక్ చేసి వచ్చి ఉండొచ్చు, వీళ్ళకి మంచిగా టెక్నికల్ సైడ్ ఉండి ఉండొచ్చు. స్టార్టింగ్ లో భయం ఉండేది. బట్ ఎప్పుడైతే నేను స్టార్టింగ్ ఒక ఇంటర్వ్యూ క్రాక్ చేశానో ఆ తర్వాత నాకు అర్థమైంది ఓకే నేను చేయగలను, నా దగ్గర స్కిల్ కూడా ఉంది. మేబీ వాళ్ళంత లెవెల్లో లేకపోవచ్చు, బట్ ఇంటర్వ్యూ క్రాక్ చేసేంత వరకు నాకు మోర్ దెన్ ఎనఫ్. నేను ఎప్పుడైతే ఒక జాబ్ లోకి వెళ్ళగలను అక్కడ నేను కష్టపడి నేర్చుకోగలను అనే కాన్ఫిడెన్స్ అయితే ఉంటుంది. గ్రేట్, గ్రేట్, గుడ్. ఐ థింక్ కాగ్నిజెంట్లో ఎన్ని రోజులు ఉంటావు? గ్రేట్. సో థ్యాంక్స్ బాలాజీ. అంటే ఇప్పుడు నువ్వు ఇన్సైట్స్ ఏవైతే ఇచ్చావో మన స్టూడెంట్స్కి చాలా హెల్ప్ అవుతాయి. అండ్ ఎవరైతే కొంచెం డిమోటివేటింగ్గా ఫీల్ అయ్యి నెగిటివ్గా, ఎందుకంటే నేను చెప్పా కదా, ఒక్కసారి వచ్చి మనకు ఒక జాబ్ వచ్చింది, ఒక పాజిటివ్ న్యూస్ వింటే జనాలకు వచ్చే ఎనర్జీ వేరు. లేస్తే వాడిని జాబ్ తీసేశారు, ఇన్ని లే ఆఫ్స్ అని, ఆ కంపెనీలో అంతమందిని తీసేశారు అంటే ప్రిపేర్ అయ్యేవాడికి కూడా ఆశ చచ్చిపోద్ది, అవసరం ప్రిపేర్ అవ్వడం అని. కానీ నీలాంటి ఒక సక్సెస్ఫుల్ పర్సన్ ఇక్కడ చూస్తే ఎస్ నేను బాలాజీలా కొంచెం కష్టపడతా, నాకు ఈ నీ నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ అయినా పర్వాలేదు, స్కిల్ ఇంపార్టెంట్, ఆ స్కిల్ ఏంతోనే కూర్చుంటాను, అది 3 నెలలు పట్టొచ్చు, 6 నెలలు పట్టొచ్చు, నెవర్ గివ్ అప్, ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తాను అనే ఒక మెసేజ్ నీలాంటి సక్సెస్ స్టోరీస్ ద్వారా మన ఫాలోవర్స్కి వెళ్తుంది.